ఈ ఎల్ఎంసిఏ లెఫ్ట్ మెయిన్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే అది బ్లాక్ ఏంటంటే యూజువల్గా ఏంటంటే మనకి హార్ట్లో 3 బ్లడ్ వెజల్స్ ఉంటాయి, రైట్ కొరోనరీ ఆర్టరీ, లెఫ్ట్ కొరోనరీ ఆర్టరీ. ఈ లెఫ్ట్ కొరోనరీ ఆర్టరీనే మనం ఎల్ఎంసిఏ అంటారు. ఎందుకు లెఫ్ట్ మెయిన్ కొరోనరీ ఆర్టరీ అన్నామంటే రైట్ సైడ్ని రైట్ మెయిన్ కొరోనరీ ఆర్టరీ అన్నాము, ఓన్లీ రైట్ కొరోనరీ ఆర్టరీ అంటాం. లెఫ్ట్ సైడ్ని మరి లెఫ్ట్ కొరోనరీ ఆర్టరీని మటుకు మనము లెఫ్ట్ మెయిన్ కొరోనరీ ఆర్టరీ అంటాం. ఎందుకంటే దీని నుంచి మళ్ళీ 2 బ్లడ్ వెజల్స్ వస్తాయి, మెయిన్ ఆర్టరీస్. ఒకటి లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ, ఇంకో ఎల్ఏడి అంటారు కామన్గా, ఇంకోటి లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ ఆర్టరీ ఎల్సిఎక్స్ అంటాం. సో 2 మెయిన్ ఆర్టరీస్ వస్తాయి కాబట్టి దీన్ని మెయిన్ కొరోనరీ ఆర్టరీ అని అన్నాం. ఈ మెయిన్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ వస్తే ఏంటంటే చాలామందికి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ వస్తాయి. సడన్గా చనిపోవడానికి, ప్రాణాపాయం రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఆర్టరీ సడన్గా క్లోజ్ అయినా, లేదంటే దానికి ఏమన్నా కంజెనిటల్ ఇష్యూస్ ఉంటాయి. కొద్దిమందికి పుట్టుకతో కంజెనిటల్ అనామలీస్ అంటాం. ఈ మెయిన్ కొరోనరీ ఆర్టరీ యూజువల్గా లెఫ్ట్ కొరోనరీ సైనస్ నుంచి వస్తుంది. ఈ లెఫ్ట్ కొరోనరీ సైనస్ నుంచి రాకుండా రైట్ కొరోనరీ సైనస్ నుంచి వచ్చి ఈ పల్మరీ ఆర్టరీ, అయోటా మధ్య నుంచి కన్నా వెళ్తేగిన ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందనంటే ఈ 2 పల్మరీ ఆర్టరీ, అయోటా 2 ఎన్లార్జ్ అవుతాయి అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ పంప్ చేయాలి కాబట్టి డైలేట్ అవుతాయి. ఆ డైలేట్ అయినప్పుడు 2 ఆర్టరీస్ మధ్యలో నుంచి పోయినప్పుడు ఆ కోర్సు సడన్గా దాన్ని మెయిన్ ఆర్టరీని కంప్రెస్ చేస్తే అరిథమియాస్ వచ్చి సడన్గా హార్ట్ ఫెయిల్యూర్, సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అదొకటి. ప్లస్ ఇంకొకటి కంజెనిటల్ అనామలీస్ అంటే లెఫ్ట్ ఆర్టరీ, మెయిన్ ఆర్టరీ లెఫ్ట్ సైనస్ నుంచి రాకుండా పల్మరీ ఆర్టరీ నుంచి వస్తుంది. దాన్ని అనామలస్ ఆరిజిన్ ఆఫ్ లెఫ్ట్ కొరోనరీ ఆర్టరీ ఫ్రమ్ పల్మరీ ఆర్టరీ అంటాం. ఇటువంటి వాళ్ళల్లో కూడా సడన్గా అరిథమియాస్ కానీ హార్ట్ ఫెయిల్యూర్స్, వాళ్ళు యూజువల్గా ఏంటంటే వాళ్ళు 1 year 2 years లోపలే వాళ్ళకి హార్ట్ ఫెయిల్ అయిపోద్ది. ఎందుకంటే అది లెఫ్ట్ సైడ్ నుంచి రావాల్సింది పల్మరీ ఆర్టరీ నుంచి. పల్మరీ ఆర్టరీలో యూజువల్గా ఆక్సిజన్ సాచురేషన్ తక్కువ ఉంటుంది. అందుకనే అది పల్మరీ ఆర్టరీ లంగ్స్లోకి పోయి ప్యూరిఫై అయిపోయి లెఫ్ట్ సైడ్కి వచ్చి అప్పుడు శరీరానికి పంప్ చేస్తున్నమాట. అది న్యాచురల్ విధానం. దీంట్లో ఈ ఆర్టరీని, పల్మరీ ఆర్టరీ నుంచి డిఆక్సినేట్ బ్లడ్ అయోటా కొరోనరీ ఆర్టరీస్ వచ్చి అక్కడి నుంచి శరీరానికి పంప్ అయింది కాబట్టి వాళ్ళు చిన్న వయసులోనే సిమ్టమ్స్ చేస్తాయి. వాళ్ళకి చాలా ఎర్లీ అంటే యాజ్ ఎర్లీ యాజ్ 1 year లోపలే వాళ్ళకి ఆయాసం రావడము, గుండెదడ రావడము, ఆహారం సరిగ్గా తీసుకోరు, వాళ్ళు తొందరగా అలసిపోతారు తినేటప్పుడు. వాళ్ళకి ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ ఎన్లార్జ్మెంట్, హార్ట్ రేట్ ఎక్కువ కొట్టుకోవడము, గుండెదడ, హార్ట్ ఫెయిల్ అయిపోయి సడన్గా ప్రాణాపాయం వచ్చి చనిపోతారు. సో ఇటువంటి వాళ్ళని మనం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే సర్జికల్ విధానం ద్వారా మనం దాన్ని రెక్టిఫై చేయొచ్చు. ఇంకొకటి మామూలుగా ఈ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ కాకుండా అక్వైర్డ్ హార్ట్ డిసీజ్ అంటారు. మనము 20 years తర్వాత, 30 years తర్వాత ఈ మెయిన్ కొరోనరీ ఆర్టరీ ఇన్వాల్వ్ కావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. మనకు కామనెస్ట్గా మనం చూసేది ఏంటంటే ఎర్లీగా వచ్చేది అంటే 20-30 years లోపలే మనము ఈ మెయిన్ ఆర్టరీ ఇన్వాల్వ్మెంట్ వచ్చేది. వన్ ఈజ్ టకయాసిస్ ఆర్థరైటిస్ అంటాం, అయోటా ఆర్థరైటిస్ అంటాం, నాన్ స్పెసిఫిక్ అయోటా ఆర్థరైటిస్ అంటాం. ఇది ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు ఇది దేనివల్ల వస్తుంది అనేది. కొంతమంది టీబీ వల్ల, టీబీ వ్యాక్సినేషన్ వల్ల, ఇట్లా రొమాటిక్ హార్ట్ డిసీజ్ అని అంటారు. అందుకని దీన్ని ఏమంటారు అంటే నాన్ స్పెసిఫిక్ అయోటా ఆర్థరైటిస్ అంటారు. ఇది ఎర్లీ ఏజ్లో, ఎస్పెషల్లీ ఫిమేల్స్లో అంటే 20 years 30 years లోపలే వస్తుంది ఇట్లాంటి వాళ్ళలో. ఇది వచ్చినప్పుడు ఏంటంటే మెయిన్ ఆర్టరీస్ దాని స్టార్టింగ్లో లెఫ్ట్ మెయిన్ కొరోనరీ ఆర్టరీ కానీ, రైట్ కొరోనరీ ఆర్టరీ కానీ ఇవి ఇన్వాల్వ్ కావడానికి, ప్లస్ అది అయోటా ఆర్థరైటిస్ కాబట్టి టిష్యూస్ చాలా హార్డ్ అయిపోతాయి. ఎర్లీగా ఎక్సెసివ్ టిష్యూ వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ని బ్లాక్ చేస్తాయి. అటువంటి వాళ్ళల్లో టకయాసిస్ ఆర్థరైటిస్ అంటారు దాన్ని. అటువంటి వాళ్ళల్లో ఎర్లీగా రావడానికి, ప్లస్ ఇంకొకటి రీజన్ ఏంటంటే కంజెనిటల్ ఫెమిలియల్ హైపర్లైపిడీమియాస్ అంటారు. ఫెమిలియల్ అంటే పుట్టుకతోనే వాళ్ళకి జీన్స్లో డిఫెక్ట్ ఉండి ఎర్లీ ఏజ్లోనే హై కొలెస్ట్రాల్, హై ట్రైగ్లిసరైడ్స్, హై ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ వాళ్ళకు 100s ఉంటుంది. మామూలుగా నార్మల్గా ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెస్ దెన్ 130, 150 ఉంటే ఐడియల్ కొలెస్ట్రాల్ అంటాము. ట్రైగ్లిసరైడ్స్ లెస్ దెన్ 300 ఉంటే ఓకే, యాక్సెప్టబుల్ లెవెల్స్ అంటాం, ఏం మిగతా ఇష్యూస్ ఏం లేని వాళ్ళల్లో. ఈ కంజెనిటల్ ఫెమిలియల్ డిస్లైపిడీమియాస్ అంటారు. ఇటువంటి వాళ్ళల్లో ట్రైగ్లిసరైడ్స్ మోర్ దెన్ 700, 800, 1000 మీద ఉండడానికి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మోర్ దెన్ 200, 300 పైన ఉంటుంది అనమాట, 400 దాకా కూడా ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళల్లో ఈ కొలెస్ట్రాల్ అనేది ఎర్లీగా బ్లాక్ అయిపోతుంది, బ్లడ్ వెజల్స్ని బ్లాక్ చేస్తుంది, మెయిన్ కొరోనరీ ఆర్టరీని బ్లాక్ చేసి ఎర్లీగా హార్ట్ అటాక్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎర్లీగా రావడానికి అథెరోస్క్లెరోసిస్ మనం ఇప్పుడు చెప్పిన విధానము ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఎర్లీ ఏజ్లో హెవీ స్మోకర్స్కి కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి బ్లాక్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే డ్రగ్ అడిక్ట్స్, కొకైన్, మారినా, ఎల్ఎస్డి,
మెథాంఫెటమైన్ అంటారు. ఇవన్నీ అడిక్టెడ్ డ్రగ్ అడిక్ట్స్లు ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఇటువంటి వాళ్ళల్లో సడన్గా ఉన్నట్లుండి ఈ బ్లడ్ వెజల్స్ అరిథిమియాస్కి వస్తాయన్నమాట. మజిల్ ఎఫెక్ట్ అవుతుంది కొద్దిమందిలో ఈ మెయిన్ ఆర్టరీస్ కూడా స్పాజంలోకి పోతాయి సడన్గా ఉన్నట్లుండి, ఎస్పెషల్లీ కొకైన్ అడిక్ట్స్లో స్పాజంలోకి పోయి అరిథిమియాస్ వస్తే సడన్గా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.